వేపుడు కానివ్వండి, లేదు అంటే దొండకాయ, లేదంటే బంగాళదుంప, వీటిలో ఎక్కువ చేస్తుంటాం కదండి. మామూలుగా వేపుడు చేయాలంటే ఒక 30 నుంచి 40 గ్రాములు నూనె అవసరం అవుతుందండి. బట్ అలా కాకుండా మనం ఈ కుకింగ్ స్ప్రే కనుక యూజ్ చేసినట్లయితే వాడినట్లయితే 2 నుంచి 3 లేదంటే 4 ml అండి, అంటే ఒక చిన్న టీ స్పూన్ అనమాట సరిపోతుంది. అంటే మనకి ఎంత ఆదా అవుతుందో చూడండి. అలాగే 0 కొలెస్ట్రాల్ అండి, లో కొలెస్ట్రాల్, అలాగే లో క్యాలరీస్. ఇంచుమించు అంటే 0 కొలెస్ట్రాల్ 0 క్యాలరీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఉన్నట్టు చేసుకుందాం అండి. ఓకే అండి, ప్యాన్ తీసుకున్న తర్వాత కొంచెం వేడి అయిన తర్వాత దీంట్లో ఈ స్ప్రేని ఇలా కొంచెం దగ్గరగా స్ప్రే చేసుకుందాం అండి. ఇలా అన్నమాట. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే అండి, ఇలా కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలండి, అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసుకున్నాం అండి. ఇది అంతే. చూస్తున్నారు కదండి, అసలు మీకేమన్నా ఆయిల్ కనిపిస్తుందా? కనిపించదండి. బట్ కానీ మనకి కుక్ కావాల్సిన మాత్రం కుక్ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మన ఈ పోపు అలాగే ఉల్లిపాయలు వేగినాయి కదండి. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రై చేసుకున్నాం అండి. ముందుగా ఈ బెండకాయ ముక్కలు, ఓకే అండి, ఇలా బెండకాయ ముక్కలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కనుక ఉప్పు వేసినట్లయితే ఉప్పు అలాగే కొద్దిగా కారం అండి. ఇలా వేసి మనం మూత పెట్టినట్లయితే దీంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి మనకి తొందరగా కుక్ అవుతుందండి. ఇదే మాదిరిగా మనం బంగాళదుంప చేసుకోవచ్చు, అలాగే దొండకాయలు కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా మగ్గుతూ ఉంటుందండి. ఈ టైంలో ఇంకొకసారి కనుక మనం స్ప్రే చేసినట్లయితే సరిపోతుందండి. ఈ విధంగా చేసి మళ్ళీ మూత పెట్టినట్లయితే రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఇలా స్ప్రే చేస్తున్నాం కదండి. బట్ అయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ తిన్న ఫీలింగ్ ఎక్కువ వస్తుంటుందండి. ఈ కుకింగ్ స్ప్రే కనుక యూజ్ చేసినట్లయితే మనకి ఆయిల్ తిన్న ఫీలింగ్ రాదు, అలాగే టేస్ట్ వైజ్ మాత్రం అమేజింగ్ అండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదండి. ఇదే మాదిరిగా ఇప్పుడు దొండకాయ ఫ్రై అలాగే బంగాళదుంప ఫ్రై కూడా చేసుకుందామండి. కుకింగ్ స్ప్రేతో రెడీ అయినటువంటి బెండకాయ, దొండకాయ, బంగాళదుంప వేపుళ్ళు